విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నమస్తే మేడం. నమస్కారం. ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి మాట్లాడమంటే ఒక 4 మాటలు మాట్లాడండి. తెలుగు వాళ్ళకి అసలు ఒక గుర్తింపు తీసుకొచ్చిందే నందమూరి తారక రామారావు గారు. అంతవరకు మిగతా భారతీయులంతా మన మద్రాసులుగా గుర్తించే సమయంలో మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా తెలుగు వాళ్ళు తమిళం కాదు అని మనకి ఆ ఖ్యాతిని ఈ భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆ గుర్తింపు వచ్చేటట్టుగా తెలుగు జాతికి ఆ తెలుగువాడు అనగానే గుర్తింపు తీసుకొచ్చినటువంటి మొదటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారే. రాముడైనా కృష్ణుడైనా ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళందరూ మనం భగవంతుడు ఎలా ఉంటాడో మన రూపాన్ని చూడలేదు. ఆ రూపం ఎప్పుడు మెదిలినా మన కళ్ళలో రామారావు గారే మెదులుతారు. అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ స్థాపించి మన ఎన్నో ప్రజల్లో మొదటిసారిగా అసలు సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టింది కూడా ఆయన. 2 రూపాయల కిలో బియ్యం గాని, జనతా వస్త్రాలు గాని వాటిని చూసుకుంటూ మన వంతు పాలన్ని సాగించి మన అందరికి ఆదర్శంగా నిలిచి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ప్రస్థానం హైదరాబాద్ చరిత్రలో కూడా మర్చిపోలేము. హైదరాబాద్ స్త్రీలకి మొదటిసారిగా అసలు ఆస్తి హక్కు కల్పించిందే 84లో ఎన్టీ రామారావు గారు. అంతవరకు స్త్రీలకు లేదు. ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కల్పించగానే మాకు స్త్రీలకు ఆస్తి హక్కును కల్పించిన మొదటి మహనీయుడు కూడా ఎన్టీ రామారావు గారు. ఈ రంగంలోనే కాకుండా ఈ రాజకీయ రంగంలో కూడా రాణించిన వ్యక్తి ఎవరంటే ఎన్టీఆర్ గారు. వారి సంస్కరణలో మీరు చూసినట్టయితే వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలలో మీకు ఏ పథకం అంటే బాగా అసలు కూడు గూడు గుడ్డ అంటాం ముందు. అసలు ఆ కాలం అప్పటి పరిస్థితుల్లో అంతవరకు ఒక సాధారణమైన వరి బియ్యం కూడా సామాన్యులకు తినడం కష్టంగా ఉండేటటువంటి రోజుల్లో అటువంటిది 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడం ముఖ్యమైన మొట్టమొదటి సంస్కరణ. ఆ తర్వాత అది మనకి ఏదైనా ఆహారం ఉంటే తర్వాత ఇతర కార్యక్రమాలు చేసుకోగలుగుతాం. తెలిసిన వరకు గుర్తున్నంత వరకు ఎన్నో అదే మనకు స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించడము, మహిళలకి తర్వాత వాళ్ళ కుమారుడు కండక్టర్స్ గా ఆర్టీసీలు మహిళలు కూడా పని చేసుకోవచ్చు అని మహిళా కండక్టర్లు వచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలో హరికృష్ణ గారు చేశారు. అంటే ఎన్నో సంస్కరణలకి తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇది ఆ విజన్ తో అసలు ప్రస్తుతం హైదరాబాద్ ఈ విధంగా అభివృద్ధి చెందింది అంటే దానికి పునాదులు వేసి మనకు ఐఎస్బి మైక్రోసాఫ్ట్ రావడం వల్లనే మిగతా ప్రగతి అంతా ఐటీ రంగంలో వచ్చింది. తర్వాత కార్యక్రమాలు ఇతర ప్రభుత్వాలు చేసిన అది వేసిందే తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు దాని వ్యవస్థాపకులు మా నాన్నమ్మ తారక రామారావు. నేను ప్రతి సంవత్సరం వచ్చి నివాళులు అర్పించుకుంటాను. ఏదైనా పరిస్థితులు వేరే ఊరికి వెళ్ళి ఉంటే తప్పించి ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతోనూ మన జాతికి వచ్చిన ఎక్కడ ఈ రోజుల్లో ఇప్పుడు మనకు బాహుబలి తర్వాత ఒక గుర్తింపు వచ్చింది సినిమాల వల్ల. కానీ అంత ముందు కాలంలో కూడా నేను ఇతర రాష్ట్రాలకు ఎప్పుడో వెళ్ళినప్పుడు తెలుగు అనగానే తమిళ్ కాదు తెలుగు అనగానే గుర్తుపట్టేటటువంటి స్థితిని తీసుకొని వచ్చింది మాత్రం ఎన్టీ రామారావు. నమస్కారం. ఈ రోజు అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి రావటం జరిగింది. మరి మాకు చాలా బాధాకరమైన విషయం. మేము 1973 నుంచి కూడా ఎన్టీఆర్ అభిమాన సంఘం సభ్యులుగా ఉండి ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ విధిలో మేము 82లో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, జనతా వస్త్రాలు 9 రూపాయలకే కానివ్వండి, ఇండ్లు అంటే ఆ రోజు 7,000 రూపాయలకే ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ కట్టుకునే విధంగా ఒక ఇంటి నిర్మాణం కూడు గుడ్డ నీడ ఈ 3 పాలసీలు ఏవైతే ఎన్టీఆర్ గారు అనుకున్నారో అవి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. ఆ తర్వాత మాండలిక వ్యవస్థను కానివ్వండి, సింగిల్ విండో వ్యవస్థను కానివ్వండి, పటేల్ వ్యవస్థ కానివ్వండి, చాలా సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తెలుగు జాతి కోసం కృషి చేసినటువంటి వ్యక్తులలో ముందుండే వ్యక్తి ఎన్టీఆర్ గారు. అలాంటి వ్యక్తి ఆ రోజు కానివ్వండి, ఈ రోజు కానివ్వండి, వచ్చే జనరేషన్ కానివ్వండి ఎన్టీఆర్ గారిని మించినటువంటి లీడర్షిప్ రాదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే అతను నీతిగా నిజాయితీగా ప్రజా అవసరాలకి ప్రజలకి ఏవైతే అవసరం ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ రోజు చేయటం జరిగింది. దాంట్లో భాగంగా ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఇరిగేషన్ వాటర్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ రోజు ఉన్నటువంటి మార్పులు ఆ రోజు ఎన్టీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలే. మరి ఆ నిర్ణయాల్ని
కొన్ని ప్రభుత్వాలు పాటిస్తూనే ఉన్నాయి. ఇవాళ ఎన్టీఆర్ గారి గురించి దేశాలలో చెప్పుకునే పరిస్థితి మన తెలుగు జాతి, తెలుగు వాళ్ళంటే గర్వపడే విధంగా చేయగలిగిండు. మనం స్త్రీ సాధికారత కోసం ఎంతో కృషి ఎంతో చేసినటువంటి కృషి వ్యక్తి చేశారు. మహిళలకు సమాన ఆస్తి హక్కు అని చెప్పి చెప్పటమే కాదు, వాటిని అమలు చేసిండు. వాళ్ళ కుటుంబం నుంచి అమలు చేసి బయట కూడా దాన్ని ఇచ్చేయాలన్న ఆదర్శాన్ని ఆయన ఆదర్శంగా నిలిచిండు. కొంతమంది ఏంటి, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కానీ మాటల వరకే పరిమితం. అన్న ఎన్టీఆర్ గారు ఏది చేసినా కూడా అతను ప్రయోగాత్మకంగా చేసి ఇది నేను చేసినా మీరు చేయండి అని చెప్పి ఇదే ఆయన చేయగలిగింది. కానీ ఎక్కడ కూడా చేయని పనిని వాగ్దానం ఏ రోజు కూడా చేయలేదు. అలాంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం. టీడీపీ పార్టీ స్థాపించిన వ్యక్తిగా ఎన్టీఆర్ గారు అంటే సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని చెప్పి కొన్ని అభివాదాలు ఉన్నాయి కదా సార్, మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను ఇప్పుడు కామెంట్ చేయలేనండి. ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఆ పరిస్థితుల్ని బట్టి ఇది జరిగింది. అది నేను చెప్పటం అనేది కరెక్ట్ కాదు. మరి ఆ రోజు తీసుకున్న నిర్ణయం కరెక్టే. బాబు గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాకపోతే మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వేరే విధంగా ఉండేది. మరి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా సమర్థించినటువంటి వాళ్ళే. ఈ రోజు వెన్నుపోటు అనేది తప్పు. ఆ తర్వాత కూడా మరి స్వతహాగా బాబు గారు తెలుగుదేశం పార్టీ సింబల్ మీదనే గెలవటం జరిగింది కదా. వెన్నుపోటు అనేది పబ్లిక్ ఇది ఉన్నప్పుడు గెలిపించకపోయేవాళ్ళు కదా. 4 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. ఎన్టీఆర్ గారి ప్రేమ గెలిపించాడు కదా. ఏ ప్రేమైనా అంటే ఎన్టీఆర్ మీద ప్రేమ ఈ రోజు కూడా మేము ఎన్టీఆర్ నుంచే నేర్చుకున్నాం. ప్రతి మంచి చెడుని అన్నిటిని కూడా ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకునే ఇది చేసాం, ఎన్టీఆర్ అభిమాన సంఘం సభ్యులుగా ఉండి. కానీ ఈ రోజు రాజకీయాలలో కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతుంటారు కానీ అవన్నీ కూడా ఏకీభవించేటువంటిది కాదు, సమర్థించేటువంటిది కాదండి. ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడేదాని కొరకు, ఇప్పుడు మనమైనా రోడ్డు మీద వెళ్తుంటే ఏదో జరుగుతుంది అన్నప్పుడు మనల్ని మనం రక్షించుకునే దాని కొరకు దాన్ని ప్రొటెక్ట్ చేయ తప్పలేదు. అదే విధంగా ఆ రోజు పార్టీని చేయగలిగాం. ఎన్టీఆర్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? చాలా గొప్ప నేత అండి, దేశక నేత. మరి ఈ రోజు కూడా అతనికి భారత రత్న ఇవ్వాలనేది ఒక నా డిమాండ్ అండి. మరి అది పార్టీ కానివ్వండి, మన సంఘాలు కానివ్వండి, ఎవరైనా సరే దాన్ని భారత రత్న ఇవ్వగలిగినట్లయితే మన తెలుగు జాతిని మనం గౌరవించుకున్న విధంగా ఉంటది. అది నా కోరిక అండి. నేను 73 నుంచి ఎన్టీఆర్ అభిమాన సంఘంలో తిరుగుతున్నాం కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళని ఒక 16 మందిని సెలెక్ట్ చేయటం జరిగింది ఆంధ్ర తెలంగాణ నుంచి. 2023 మేలో రాజమండ్రి మహానాల్లో బాలయ్య బాబు, చంద్రబాబు నాయుడు గారు నన్ను కూడా సన్మానం చేయటం జరిగిందండి రాజమండ్రి మహానాల్లో. మరి భారత రత్న రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.